చెరువుల కబ్జాలపై గ్రౌండ్ రిపోర్టింగ్ చేసేందుకు వెళ్లిన ఏఎన్ఎన్ తెలుగు ఛానల్ రిపోర్టర్ కెమెరామెన్పై పలువురు దాడికి యత్నించారు. ఈ విషయంపై ఆరా తీసేందుకు సంబంధిత అధికారులకు కాల్ చేయక నిర్లక్ష్యంగా మాట్లాడారు. అంతేకాకుండా మా సిబ్బందిపై నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారు. చెరువులోకి డ్రైనేజీ వాటర్ వెళ్లేందుకు 2 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులో కనీసం సైట్ ఇంజనీరింగ్ లేకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఇప్పటి వరకు కనీసం 10 లక్షల రూపాయల పనులు కూడా జరగకపోవడం అందుకు నిదర్శనం. దీనిపై ప్రశ్నించిన నాయకులపై సైతం దురుసుగా మాట్లాడుతున్నారు. లేబర్ పని పైప్ లైన్ వేస్తున్నాము. నేనున్నా కదా సార్, నేను పని చేస్తున్నా కదా, నాకు అప్ప చెప్పిండ్రు, నేను పని చేస్తున్నా సార్. ఇగో ఇక్కడ ఉన్నాడు కాంట్రాక్టర్, ఇక్కడ కాంట్రాక్టర్, ఈయననే కాంట్రాక్టర్. అందరు ఉన్నారు సార్, అందరు ఉన్నారు, అందరు ఉండే పని చేస్తున్నారు. మీరు వచ్చినప్పుడే ఉండాలంటే కాదు. ఉంటారండి, ఎందుకు ఉండరు? మేము చేస్తున్నాం కదా, మేము సమాధానం చెప్తున్నాం కదా. ఇంత పెద్ద వర్క్ జరుగుతా ఉంటే ఉండాలి కదా. ఇక్కడ ఉన్నారండి, అందరు ఉన్నారు. ఆల్రెడీ కాంట్రాక్టర్ ఉన్నారు ఇక్కడ. ఏం చూపియాలా, ఏం చూపియాలా, మీకు ఏం చూపియాలా? అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయమ్మా, చూపిస్తాము. ఫోటో తీసుకోండి, అన్ని పెట్టేసుకోండి. ఇక్కడ ఒక్క లెవెల్ లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా లేబర్స్ ఏం చేస్తున్నారు, పైపులు వేసుకుంటూ పోతున్నారు. ఆ పైపు క్రాసింగ్ ఎవరు చెక్ చేయాలి, స్ట్రేటింగ్ ఎట్లా చెక్ చేయాలి, దాని లెవెల్స్ ఎట్లా చెక్ చేయాలి, అప్ అండ్ డౌన్ ఎవరు చెక్ చేయాలి, అప్ అండ్ డౌన్ ఇవన్నీ చూడాలి కదా. చెక్ చేసుకుంటామండి, పంపిస్తారా, చెక్ చేస్తాను. మరి అదే అందుకే చేసిన. మీరు ఇక్కడ డిపార్ట్మెంట్ లో ఎవరు లేరు, వాళ్ళకేమో వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తారు. ఇక్కడ మీరు ఇక్కడ కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ కూడా ఎవరన్నా కాంట్రాక్టర్ దీనికి సంబంధించింది? హలో, కాంట్రాక్టర్ ఎవరున్నారన్నా ఇక్కడ? ఇప్పుడు దీనికి ఎవరన్నా భార్య ఎంత? ఇది ఎంత బడ్జెట్ అన్నా ఇది ప్రాజెక్ట్? ఇది 2 crores ఆడుందండి. 2 crores, 2 కోట్ల ప్రభుత్వ ధనము, 2 కోట్ల ప్రజాధనము ఇక్కడ. మరి ఇక్కడ వెచ్చిస్తున్నప్పుడు 2 కోట్ల ఖర్చు పెడుతున్నప్పుడు ఇక్కడ ఒక పారదర్శకమైనటువంటి విధానం ఉండాలి కదా. ప్రతిదానికి ఇది లేదు అది లేదు అనకండి. ఆల్రెడీ లెవెల్స్ ఇచ్చి చూస్తున్నా. నేను మీతోటి మేము చాలా సార్లు మీకు గతంలో నేను చాలా సార్లు మాట్లాడుతున్నాను. దయచేసి మీరు ఏం చేస్తున్నారు, కేవలం ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఎవరైతే అంటే అధికార ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ గా నిలబడకండి. వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నారు. నిత్యం ఏ ఒక్క ఆఫీసర్ కూడా అందరూ అదే పని చేస్తా ఉన్నారు. మేము ప్రజల వైపు నుంచి మాట్లాడుతున్నాం. గతంలో ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా ఎమ్మెల్యే ఇంటి పక్కన దాన్ని ఎంకరేజ్ చేసి రిటర్నింగ్ వాల్ కట్టిండని చెప్పేసి కూడా చెప్పినాము. దాని పక్కన షెడ్ వేసిండని చెప్పినాం. దాని మీద మీకు 2 సార్లు నేను ఫోన్ చేసి మీతో మాట్లాడినాను. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి వాతావరణం లేదు. నేను కంప్లైంట్ అంటే ఫోన్ చేసి చెప్తే కంప్లైంట్ కాదా? అంటే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వకపోతే మీరు చూడరా? అంటే మీ బాధ్యత కాదా అది? నేను ఏమంటున్నానా, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చేంత వరకు మీరు చూడరా? మీ బాధ్యత కాదా?